వెల్కమ్ టు ఏఐటి. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడుతాం. సార్ నమస్తే సార్. సార్ ఏదైతే ఈ కరెంటు విషయంలో చూసుకుంటే ప్రధానంగా గత ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ వచ్చిన పరిస్థితి, కానీ ఇప్పుడు అక్కడక్కడ కరెంట్లు పోతున్నాయని చెప్పేసి ప్రజలు కూడా చాలా చెప్తున్నారు. సో ఏం చెప్తారు? ఎందుకంటే మీరు కూడా విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. సో ఏం చెప్పదు? ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం. ప్రత్యేకించి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆయన చేతగాంతనాన్ని, ఆయన అసహాయతను, ఆయన పారిపోయే తత్వాన్ని తెలియజేస్తూ ఉంది ఆ స్టేట్మెంటు. ఇక్కడ విద్యుత్ ఉద్యోగులు ఎంత వస్తే అంత, ప్రభుత్వం ఎంత కొంటే అంత సరఫరా చేయడానికి, పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సరిపోయే వ్యవస్థల్ని కూడా కేసీఆర్ గారి ఉత్తర్వులతో ఆనాడే రెడీ చేసి పెట్టినాం. దాదాపు 20,000 మెగావాట్ల విద్యుత్ వచ్చిన డిమాండ్ వచ్చినా సరఫరా చేయడానికి, పంపిణీ చేయడానికి, ట్రాన్స్మిషన్కు, డిస్ట్రిబ్యూషన్కు అన్ని వ్యవస్థలను కూడా సిద్ధం చేసి పెట్టినాం మనం. ఇవాళ ఈ ప్రభుత్వం తప్పించుకోవడం కొరకు, కొనకుండా వినియోగదారులకు అందించకుండా ఉండేదాని కొరకు ఒక కుట్రపూరితంగా అక్కడ కొన్ని గంటలు, అక్కడ కొన్ని గంటలు, అక్కడ కొన్ని గంటలు తీసేస్తూ దాన్ని అధికారుల మీదకి నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఒక కుట్రపూరిత వైఖరి తప్ప, ఇది అసమర్థ వైఖరి తప్ప ఇంకొకటి కాదు. అధికారులు నిందించడం అనేది దాని మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. అది అధికారులను అవమానించడం, వాళ్ళని నిందించడం అనేది దుర్మార్గమైన చర్య. అంటే గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా కరెంట్ కొని అప్పులు చేశారని చెప్పేసి కూడా పదే పదే అంటున్నారు. సో ఏం చెప్తారు సార్? కొనాల్సిందే, తప్పకుండా విద్యుత్తును ప్రతి యూనిట్ కొనాల్సిందే. ఈ దద్దమ్మలకు తెలియక, జ్ఞానం లేక, ఒక అజ్ఞానంతో మాట్లాడిన మాటలు తప్ప ఇప్పుడు అర్థమవుతుంది కదా. మొన్న మంత్రి ప్రకటించిండు, మేము ఇంత విద్యుత్ కొన్నాం, అంత విద్యుత్ కొన్నాం. మరి విద్యుత్ కొనాల్సిందే కదా. విద్యుత్ కొనకుండా ఎట్లా వస్తుంది? నీళ్ళు తోడుకొస్తే వస్తుందా విద్యుత్? అదే ఇది అజ్ఞానంతో మాట్లాడిన మాటలు అవి. ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అది ఎట్లా మెయింటైన్ చేయాలని కూడా తెలియక, లేదా తప్పించుకోవడానికి, ఇవ్వకుండా ఏం లేదులే మనకి ఏమవుతుంది అని చెప్పి ఆ పైసలు మిగిలించుకొని ఇంకా కమిషన్లు వచ్చే కాడ దొబ్బడానికి, పెట్టుకోవడానికి పనికి వస్తున్నాయి అని చెప్పి చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఆనాడు మేము వాస్తవం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు పీక్ స్టేజ్ అంటాం, పీక్ లోడ్ అంటాం దాన్ని. ఉదయం తెల్లవారుగట్ల 5 గంటల నుంచి 9 గంటల వరకు కూడా పీక్ లోడ్ అంటాం. ఆ సమయంలో ఎంత ధర అయినా పెట్టుకోవాలి, ఎక్కువ ధర ఎక్కువ వస్తుంది, ఆ టైంలో ఎక్కువ పడుతుంది. కానీ కొన్నాం మేము, తప్పకుండా కొనాల్సిందే, ప్రతి నిమిషం అందివ్వాలి కాబట్టి కొన్నాం మేము. ఇప్పుడు ఆ సమయంలో వీళ్ళు తప్పించుకొని ఆ నెపాన్ని అధికారుల మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఏ ధరకు కొన్నారు, ఎంత ధరకు కొన్నారు, వాళ్ళ చేతిలో ఉంది అధికారం, చేయొచ్చు విచారణ, ఏం ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఏమీ లేదు, నోరు మూసుకొని ఇప్పుడు ఈ అబద్ధాలు ఆడి అధికారుల మీద నెపాలు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా వాళ్ళు తప్పించుకోలేరు, ఇది అబద్ధ మాటలతో తప్పించుకోలేరు వాళ్ళు. సార్ ఇంకోటి చూసుకుంటే ఈ 6 గ్యారెంటీలు పదే పదే అమలు అయిపోయాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ అటు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సో మొన్న ఎలక్షన్లో కూడా ప్రజల్లో తిరగడం జరిగింది. సో ఏమంటున్నారు, ప్రజల స్పందన ఎట్లా ఉంది? 6 గ్యారెంటీలు అమలైనయా లేవా అనే సంగతి నాతో పాటు నీకు కూడా ఎరికే. దాంట్లో నీకు ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి, మీ కెమెరామెన్కి ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి. మీరు రైతులు అయి ఉంటే మీకు అర్థమైంది, 2 లక్షల రుణమాఫీ జరిగిందా లేదా, రైతు భరోసా 15,000 వచ్చిందా లేదా, 500 బోనస్ ఇచ్చిందా లేదా మీకు తెలుసు. మీరు నిరుద్యోగి అయి ఉంటే, మీ ఇంట్లో నిరుద్యోగులు ఉంటే ఆ 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వచ్చిందా లేదా మీ అనుభవంలో ఉంది. మీ ఇంట్లో మీ తమ్ముడు ఒకవేళ కాలేజీ పోయే పిల్లోడు ఉంటే వాడికి 5 లక్షల రూపాయలు కార్డు ఇచ్చిందా లేదా మీకు అర్థమైంది. మీ ఇంట్లో ఒక పాప, ఎవరైనా కాలేజీ పోయే పాప ఉంటే స్కూటీ కొనిచ్చిండా లేదా అర్థమైంది. మీ ఇంట్లో మీ మదర్కో మీ సిస్టర్కో ఉంటే 2,500 రూపాయలు ఇచ్చిండా లేదా అర్థమైంది. ఇన్ని విషయాలు ప్రజల ముందు ఉన్నాయి. ఇచ్చిండని ఆయనన్నా, ఇవ్వలేదని నేనన్నా అది కరెక్ట్ కాదు కదా, ప్రజల అనుభవంలో ఉన్నాయి. అందుకే నిన్న ప్రజలు చెప్పారు తీర్పు బ్రహ్మాండంగా. అబద్ధాలు ఆడితే నీకు ఇబ్బంది నేను ఇచ్చినా అనంటే ప్రజలు నమ్మాలి కదా. నన్ను ఎదరగొట్టొచ్చు, కానీ ప్రజలు ఎట్లా ఎదరగొడతావు? వీళ్ళు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు, అనుభవం లేక మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినట్టు ఏది పడితే, ఏ అబద్ధాలు మాట్లాడినా, ఏది మాట్లాడినా నడిచిపోద్ది అనుకుంటున్నారు. ఆ పప్పులు ఉడకవు. అధికారంలోకి వచ్చిన సంగతి తెలుసుకొని మాట్లాడాలి. ఇవాళ ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా. ఇవన్నీ కూడా పూర్తిగా అజ్ఞానపు, మూర్ఖపు మాటలు తప్ప ఇంకోటి కాదు. సార్ ఇంకోటి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. సో ఎన్ని సీట్లు గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటే ఏం చెప్తారు? మేము 16 స్థానాల్లో కూడా నెంబర్ 1లో మేము ఉన్నాం. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీలు మిలాఖత్ కొన్ని సీట్లలో వీరికి వీరు సహకరించుకొని టెక్నికల్గా గెలవచ్చు. గెలిపోవడంలో ఏదైనప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ ప్రజాభిప్రాయం మాత్రం తప్పకుండా కేసీఆర్ వైపే వచ్చింది. కేసీఆర్ను మేము వదులుకున్నామన్న భావన, ఆ బాధ ప్రజల్లో కనబడుతుంది. దాని ఫలితాలు కూడా వెంటనే కనబడుతున్నాయి. మంచిళ్ళ సమస్య వచ్చింది, విద్యుత్ సమస్య వచ్చింది, వరిధాన్యం కొనుగోలు సమస్య వచ్చింది. ఇవాళ రైతులు చూస్తున్నాం మనం, ఎక్కడికక్కడ రైతులు ధర్నాలు చేస్తున్నారు. లక్షలాది క్వింటాలు నాని తడిచి ఖరాబ్ అయిపోతున్నాయి. ప్రభుత్వం నెల రోజులుగా కూడా కొనలేదు. మేము ఒకరొకరం కళ్ళాన్ని తీసుకొచ్చి దాన్ని కొనుగోలు కేంద్రం తీసుకొచ్చి అని చెప్పి రైతులు చెప్తున్న మాట చూసినాం. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది 100%. మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నమాట వాస్తవం. సార్ ఈ నెల 27వ తారీఖు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో నల్గొండ చూసుకున్నా కూడా అటు ఖమ్మం, వరంగల్ అభ్యర్థులు కూడా కన్ఫర్మ్ చేస్తారు. సో ఎట్లా ఉండబోతుంది సార్ మరి ఎలక్షన్? తప్పకుండా మేము వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలిని ప్రతిసారి మేమే గెలుచుకున్నాం. ఇప్పటికి 4 సార్లు ఎన్నికలైనాయి. అక్కడ
4 సార్లు కూడా మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచినారు. ఈసారి 5వ సారి కూడా మేమే గెలవబోతున్నాం. ప్రత్యేకించి ఇవాళ ప్రభుత్వం పైన నిరుద్యోగ యువకులందరూ కూడా కోపంగా ఉన్నారు. మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మోసం చేసిరు, టెట్ విషయంలో మోసం చేసిండ్రు, డిఎస్సి విషయంలో మోసం చేసిండ్రు, 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి విషయంలో మోసం చేసిండ్రు. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి యువతరం కూడా సిద్ధంగా ఉంది. ఉద్యోగస్తులు కూడా మమ్మల్ని కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి అనే విషయంలో వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ ప్రశ్నించే గొంతు బీఆర్ఎస్ఏ కాబట్టి బీఆర్ఎస్కే ఇవ్వాలి సీట్ ఇవ్వాలి, ప్రశ్నించే వాళ్ళని మనం ఎన్నుకోవాలనే విషయంలో వాళ్ళందరూ కూడా నిర్ణయానికి వచ్చారు. మా అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు ఖాయం. సార్ చివరిగా ఒకటే మాట, ఎందుకంటే నిన్న బీజేపీ నుండి లక్ష్మణ్ గారు అయితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాబోతుంది ఈ ఎలక్షన్ తర్వాత అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి ఏం చెప్తారు? స్పెల్లింగ్ తప్పు మాట్లాడిండు ఆయన. బీజేపీ కాంగ్రెస్లో కలవచ్చు, లేదా కాంగ్రెస్ బీజేపీలో కలవచ్చు, కానీ బీఆర్ఎస్ గురించి మాట్లాడడానికి మా స్పోక్స్మెన్ కాదు కదా లక్ష్మణ్ బీజేపీ పార్టీ నాయకుడు. వాళ్ళ పార్టీ ఏం జరుగుతుంది ఏం చేయబోద్దు అని చెప్పే అధికారం ఆయనకుంది, కానీ బీఆర్ఎస్ గురించి మాట్లాడడం అనేది అది అవివేకం, అజ్ఞానం, అంతమించి ఏం లేదు. థ్యాంక్ యూ సార్.